గుడికి వచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాని వల్ల లవ్ చేశాను, ఇలాంటి దాని వల్ల తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? లేదు. స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హలో, నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకే తెలుసు. ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది పోన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమా ఏమన్నా అంటే ఈ మాట సూపర్ ఫిగర్లా ఉంది. టికెట్. మిమ్మల్ని వేరే సీట్లు కూర్చోబెడతాను. తను అడిగిందా? నీ పని చించడమేగా, అది చేస్తే చాలదా ఏంటి? సార్ సార్ మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే, అక్కడ కూర్చుంటాను. రండి, నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్ కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. తక్కువయ్యా, తక్కువ. అవునయ్యా, ఈ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు తర్వాత రా. ఏంటయ్యా, మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద, రైట్ రైట్ రైట్. ఏంటో ఆటో పరిగెడుతున్నాడు. కండక్టర్ గారు, బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి.
హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబర్ 9848 478 476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848 114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా? కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది, అది ఏమైంది? అక్క, వర్షం రా, ఇంటికి వెళ్దాం. తడుద్దాం. ఈ ఊరు, ఆ కొండ అన్ని దాటి ఎక్కిరిపోవాలి. పోయిన జన్మలో కొంగవే ఉంటాం. నా కోసం పుట్టినవాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నేను అతనితో కలిసి చేతులు కలిపి లోకమంతా తిరుగుతాను. అక్క, పాట మనసుకు విధ. వెళ్దాం వెళ్దాం. నల్లని నీ కను పాపే చిట్టమ్మ, పట్టుకరి నీలి కోక పొదిగిన వజ్రాలే, నటనడి నిశిలో వెలిసే నక్షత్రాలే సఖీ, పూసే మధు మాసం నీదు సుందర దరహాసం, నీవు కడగడలు నీదు హృదయ ఆవేశం, ఎలకో ఇలగానం నీదు గాత్రపు మాధుర్యం, బాలకుమారి చిట్టమ్మ మనసు కంకితం, శాస్త్రము పలికేవా చిట్టమ్మ శాస్త్రములందులకే, ఆత్రము గలవారే చిట్టమ్మ శాస్త్రము చూల సమ్మతితో పిదప పెళ్ళిని జరిపిద్దా,
ఏమైంది మీనాక్షి? ఏమిటమ్మా, ఎక్కడైనా పడ్డావా? ఏమిటి ఇలా తడిసిపోయా? చాలా థ్యాంక్స్. మీరు? ఆయన శ్రీకాంత్ పిలవచ్చు. ఏమిటమ్మా, కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏం లేదు, కాస్త బెడికింది. కొంచెం తైలం, 2 మంచి కవితలు రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇది కళా నిజమాక? నా కోసం పుట్టినవాడు వచ్చేసాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? Love you. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపికా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ఓకే వన్ సెకండ్. ప్రేమ కమ్స్ 4 times అండ్ ప్రేమకు ప్రేమ మీద కింద. ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందే. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్. వావ్, ఆ అమ్మాయి తెలుగులో చెప్పిందిరా. నేను చెప్తా. నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె. అది కాదురా, సంథింగ్ లైక్ 4 times ప్రేమ వస్తుంది, 4 times ప్రేమ. 4 నేను చెప్తా. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. మనం అనుకున్నంత సవ్యంగా జరుగుతుంది కదూ? తప్పకుండా జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో ఒక వేలు పట్టుకో. ఏ, నా మీద నమ్మకం లేదా? ప్లీజ్ తిరు, పట్టుకో. చూడు ప్రియా, మీ అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. ఇదేంటి ఎప్పుడు తీసా? ఆ రోజే. మరి నాకెందుకు ఇవ్వలేదు? కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నిజం చెప్పాలంటే తాకట్టు పెట్టాను. లేదు ప్రియా, నువ్వు ఏ రోజు నా ప్రేమను ఒప్పుకుంటే ఆ రోజే నీకు ఇవ్వాలని దాచాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఉంగరం ఉంచేసుకునేవాడివి కదా? నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు. ఎలా? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. మొత్తానికి అనుకుని సాధించావరా. ఇంకేముంది, నెక్స్ట్ పెళ్ళే. థ్యాంక్ యూ. నాకు ఇచ్చావు కదరా. యు నో సంథింగ్, కొంతమందితో జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది. అబ్బా ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. కొంతమందితో జర్నీ చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఏంట్రో